2024 ఇయర్ ఎండ్కి వచ్చేసాం. ఈ ఇయర్లో టాలీవుడ్లో ఎన్ని హిట్స్ ఎన్ని ఫ్లాపులో తెలుసుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఈ ఇయర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఓసారి చూసేద్దాం. 2024లో 239 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాయి. ఈ నెలాఖరులోపు మరో 9 చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన సినిమాలు 20 కూడా లేవు. ఈ అన్ని చిత్రాల్లోకి కలెక్షన్ పరంగా దుమ్ము రేపిన సినిమాగా పుష్ప 2ని చెప్పొచ్చు. 1000 కోట్ల దిశగా ఫాస్ట్గా దూసుకెళ్తూ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఆ నెక్స్ట్ ప్లేస్లో ప్రభాస్ కల్కి ఉంది. వరల్డ్ వైడ్గా 1100-1200 క్రోర్స్ కలెక్ట్ చేసి తెలుగు సినిమా సత్తాని మరోసారి ప్రపంచానికి తెలిసేలా చేసింది. ఇక ఆ నెక్స్ట్ ప్లేస్లో జూనియర్ ఎన్టీఆర్ దేవర్తో ఫిక్స్ అయ్యారు. 500+ క్రోర్స్ కలెక్షన్తో దుమ్మురేపాడు ఎన్టీఆర్. ఇక ఆ తర్వాతి స్థానంలో తేజ సజ్జా హనుమాన్ ఫిక్స్ అయింది. 40 కోట్లతో తీసిన ఈ సినిమా 350 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ని షేక్ చేసింది. ఇక మహేష్ బాబు గుంటూరు కారం 172 కోట్లు రాబట్టి 5th ప్లేస్లో ఉండిపోయింది. టాప్ 5లో ఉన్న సినిమాలు చూసేశాం కదా. మరి 2024లో ఆ నెక్స్ట్ ప్లేస్ కొట్టేసిన మూవీస్ ఏంటో ఓసారి తెలుసుకుందాం. ఏ స్టార్ ఏ ప్లేస్లో ఉన్నాడో కూడా చూసేద్దాం. 6th ప్లేస్లో సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్తో వచ్చేశాడు. ఈ మూవీ 135 కోట్లు రాబట్టింది. ఇక ఆ నెక్స్ట్ ప్లేస్లో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, నాని సరిపోదా శనివారం ఉన్నాయి. ఈ 2 సినిమాలు టోటల్ రన్లో 100 క్రోర్స్ రాబట్టాయి. ఆ నెక్స్ట్ ప్లేస్లో 53 క్రోర్స్తో నాగార్జున నాసామిరంగా 50 క్రోర్స్తో ఆ తర్వాతి స్థానానికి ఫిక్స్ అయిపోయింది. ఇక శ్రీహంస సత్య కలిసి నటించిన మత్తు వదలరా 2, విశ్వక్సేన్ గామి, శ్రీ విష్ణు, ఓం భీమ్ బుష్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ క్రాస్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. అలానే కమిటీ కుర్రాళ్లు, ఆయ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, జీబ్రా లాంటి సినిమాలు కూడా హిట్ అయ్యాయి. మా నాన్న సూపర్ హీరో మంచి సినిమా అనిపించుకుంది. ఇక 2024 ఎండ్లో రాబిన్ హుడ్, బచ్చలమల్లి, మ్యాజిక్, సారంగపాణి జాతకం, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ లాంటి చిత్రాలు రిలీజ్ కానున్నాయి. చూడాలి మరి ఈ సినిమాలలో ఎన్ని హిట్ కొడతాయో. ఇది 2024 టాలీవుడ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్. నెక్స్ట్ ఇయర్ టాలీవుడ్ సక్సెస్ రేట్ మరింత పెరగాలని మనము కోరుకుందాం.